నా చేతిలో ఇది ఏమిటి అని అనుకుంటున్నారా? ఏంటి ఇది స్పూన్ ఆకారంలో ఉంది అని అనుకుంటున్నారా? ఇది మ్యాగ్నిఫైయర్ గ్లాస్. ఇది ఎందుకు వాడతారు? ఇది చిన్న చిన్న వస్తువులు కనిపించకపోయినా, చిన్న చిన్న అక్షరాలు కనిపించకపోయినా దీని సహాయంతో మనం మనకు కావాల్సింది చూసుకున్నామనుకోండి, మనకి పెద్దగా కనిపిస్తాయి. నా దగ్గర 2 ఉన్నాయి. ఇదొకటి ఉంది, 2 ఉన్నాయి. యాక్చువల్లీ ఇది టేప్స్‌తో చుట్టేసి ఉంది. ఎందుకంటే దీంట్లో బ్యాటరీస్ అనేవి అయిపోయాయి. కొత్త బ్యాటరీస్ తీసుకొచ్చి వేసాక ఇందులో లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. ఇది లైట్ బేస్‌ది. ఇది లైట్ ఉండదు దీనికి. అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి మార్కెట్‌లో. మనకి లైట్ ఉన్నది కావాలి అంటే మనం వాళ్ళకి చెప్పాలి. లైట్ ఉన్నది ఇవ్వండి అంటే వాళ్ళు 6 ఎల్ఈడి లైట్స్‌తో ఉన్నటువంటి మ్యాగ్నిఫైయర్ గ్లాస్ అనేది ఇస్తారు. ఈ మ్యాగ్నిఫైయర్ గ్లాస్ ప్రత్యేకంగా చిన్న పిల్లలకి, అంటే సపోజు ఒక 6-7 ఇయర్స్ పిల్లలకి, వాళ్ళకి చిన్న చిన్న అక్షరాలు కనిపించవు కదా! వాళ్ళకి ఈ మ్యాగ్నిఫైయర్ గ్లాస్ అలవాటు చేస్తే వాళ్ళు రీడింగ్‌లో కొంచెం యాక్టివ్‌గా ఉంటారు. తర్వాత పెద్దవాళ్ళు, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళకి కూడా ఇది ఇచ్చామనుకోండి, వాళ్ళ ట్యాబ్లెట్స్ అవి వాళ్ళు చూసుకోగలరు. ఎందుకంటే మనందరికీ బాగా తెలిసిందే డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ అనేది ఎలా ఉంటుందో. మనకి ఒక్క అక్షరం కూడా అర్థం కాదు. ఎందుకంటే డాక్టర్స్ వాళ్ళని అలా ట్రైన్ చేశారు. వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళ రైటింగ్ అలా ఉండాలి అని వాళ్ళకి చదువు చెప్పిన వాళ్ళు అలా ట్రైనింగ్ చేశారు. సో, మనమే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి అంటే ఈ మ్యాగ్నిఫైయర్ గ్లాస్ అనేది వాడాలి. నేను ఇది 2 ఎందుకు వాడుతున్నాను అంటే, ఇందులోని లైట్స్ లేవు కాబట్టి ఇది ఇప్పుడు ప్రస్తుతానికి సైడ్‌కి పెట్టాను. ఇది నేను 4 ఇయర్స్ అయిందనుకుంటా ఇది నేను కొని. కానీ ఇది మాత్రం చాలా పనిచేస్తోంది. ఎక్కడ అసలు స్క్రాచెస్ ఏమీ లేవు. పైగా ఈ మ్యాగ్నిఫైయర్ గ్లాస్ వాడడం వల్ల కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది. అందరికీ ఇది ఉపయోగిస్తుంది. ఏంటి? మనం సపోజు షాప్‌కెళ్ళి బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కుంటాము. మనకి తెలుసు బ్రెడ్ ప్యాకెట్ ఎప్పుడూ ఎక్స్‌పైరీ అవ్వక ముందే కొనుక్కోవాలి. అంటే ఇవాళ డేట్ ఎంత? 8వ తారీఖు. కనీసం 10థ్ అంటే ఎల్లుండి కల్లా ఉండాలి ఎక్స్‌పైరీ డేట్. అంతేగాని సపోజ్ మనం ఇవాళ బ్రెడ్ కొన్నామనుకోండి, ఎక్స్‌పైరీ డేట్ సపోజు 7వ తారీఖు చూపించిందనుకోండి, మనం అక్కడ చూసుకోవాలి వెంటనే. చూసుకుని ఆ బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కోకూడదు. ఎందుకంటే ఎక్స్‌పైరీ అయిపోయినటువంటి ఆహారం తినడం వల్ల, ఎక్స్‌పైరీ అయిపోయినటువంటి ఫుడ్ తినడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనకి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకు మనం మ్యాగ్నిఫైయర్‌ని తీసుకొని వెళ్ళి చూసామనుకోండి, మనకి ఎక్స్‌పైరీ డేట్ అనేటువంటిది కనిపిస్తుంది. సో, ఈ మ్యాగ్నిఫైయర్ గ్లాస్ అందుకు ఉపయోగపడుతుంది. పైగా ఇది మ్యాప్ చూడడం కష్టంగా అనుకునే వాళ్ళు కూడా ఈ మ్యాగ్నిఫైయర్ గ్లాస్‌ని ఉపయోగించవచ్చు. మ్యాప్ పెద్దగా కనిపిస్తుంది. గ్రాఫ్స్ కూడా చూడలేని వాళ్ళు కూడా గ్రాఫ్స్ చూడడానికి ఉపయోగించుకోవచ్చు. న్యూస్ పేపర్ కూడా ఇప్పుడు చిన్నగా వస్తుంది కదా! పైన హెడ్‌లైన్స్ మాత్రం పెద్దగా ఇస్తారు. కానీ కిందన దాని గురించి చిన్నగానే ఇస్తారు. ఎందుకంటే పెద్దగా ఇస్తే న్యూస్ పేపర్ సరిపోదు. అంతా న్యూస్ ఇవ్వాలి అంటే కిందన దాని గురించి మ్యాటర్ అనేటువంటిది చిన్నగానే ఇవ్వడం జరుగుతుంది. అంటే చిన్నగా ప్రింట్ అనేది జరుగుతుంది. సో, ఇది ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఎవరికైనా కావాలి అంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇది కొనుక్కున్నాక మీరు ఉపయోగించిన తర్వాత మీ అనుభవం ఏమిటో కామెంట్ బాక్స్‌లో తెలియపరచండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.